సహజంగా సమాజంలో ఉంటున్న వాళ్ళకి మ్యారేజెస్ జరగడం చాలా కష్టమైపోతుంది. అంటే మంచి జాబ్‌లుండి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లయ్యుండి, వివిధ కారణాలతో వివాహాలు ఆలస్యం అయిపోతున్నాయి. మరి ఆర్మీ ఆఫీసర్స్‌కి పెళ్ళిళ్ళవుతాయా? ఆర్మీలో ఉన్న వాళ్ళకి పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉంటారా? పెళ్లి విషయంలో మీరు ఏమన్నా ఇబ్బంది ఫేస్ చేసారా? ఆ విషయం గురించి చెప్పండి. ఇది ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో. తెలుగు రాష్ట్రాల్లో మామూలుగా అంత అవగాహన లేదు హ్మ్. అప్పుడు. హ్మ్. ఎప్పుడు నేను 40 ఏళ్ల క్రితం. అవును. వాళ్ళకి పిల్లనివ్వాలంటే అయ్యో! వాళ్ళకి వాళ్ళకి తెలీదు. నేను ఆర్టిల్లరీలో హ్మ్. ఆర్టిల్లరీ అంటే ఫిరంగి దళంలో ఉన్నాను. కొంతమంది ఇన్ఫంట్రీ పదాతి దళంలో ఉంటారు. కొందరు కవచక దళంలో ఉంటారు. ఇట్లా వేరు. మనకి ఆంధ్ర వాళ్ళకి టెక్నికలా అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు. హ్మ్. టెక్నికల్ అంటే ఏంటి? ఈఎంఈ, ఆ! సిగ్నల్స్, అవును. ఇంజినీర్స్ వాళ్ళు. కానీ యుద్ధంలో ఫస్ట్ కావాల్సింది ఆర్టిల్లరీ, ఇన్ఫంట్రీ, ఇది ఆర్మర్డ్ కోరు వీళ్ళు. వీళ్ళని సపోర్ట్ చేయడానికి టెక్నికల్ వాళ్ళు ఉంటారు. అవును. అందరూ యుద్ధ రంగంలో ఉంటారు. కానీ మనకేదో టెక్నికల్ ఏదో గొప్ప వాళ్ళు సేఫ్‌గా ఉంటారు అని అనుకుంటారు. హ్మ్. నాకు ఐ హాడ్ డిఫికల్టీ. ఎందుకంటే తెలుగు వాళ్ళు కొంచెం ఇది ఇబ్బంది పడతారు. ఇవ్వాలి అంటే ఆర్మీ వాళ్ళకి ఇవ్వాలి అంటే. నేను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో అడ్వర్టైజ్ చేశాను. హ్మ్. కొన్ని రెస్పాన్సెస్ వచ్చాయి. వాళ్ళల్లో ఆహ్, మా ఆవిడ పేరెంట్స్ ఫాదర్ రాశారు. హ్మ్. నేనప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో ఆహ్, జోడియా జోడియా బోర్డర్ ఏరియా ఉంది. ఓకే. అక్కడ డిప్లాయిడ్ ఉన్నానన్నమాట.